వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 మైన్స్ ఎగ్జామ్ పేపర్ 1 సెక్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర యూనిట్ 2 11వ మరియు 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు. టాపిక్ ముసునూరి నాయకులు. సమగ్ర విశ్లేషణ. తెలుగులో ఈ టాపిక్ నుంచి 1 లేక 2 మార్క్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముసునూరి నాయకులు. కాకతీయ రాజ్య శిథిలాల నుంచి కుల ప్రాతిపదికన ముసునూరి, వెలమ, రెడ్డి అనే 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. స్వతంత్ర రాజ్యాలు: రేఖపల్లి ముసునూరి నాయకులు, రాచకొండ రేచర్ల పద్మ నాయకులు, కొండవీడు రెడ్డి రాజులు. ఆంధ్రదేశ జాతీయత విచ్ఛిన్నమైంది. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ బహమనీ సామ్రాజ్య స్థాపనకు కారకులయ్యారు. 1. ముసునూరి నాయకులు చరిత్ర ఆధారాలు. శాసనాలు. ముసునూరి నాయకుల చరిత్ర నిర్మాణానికి లభించిన శాసనాధారాలు. 1. ముసునూరి ప్రోలయ నాయకుని 14వ శతాబ్దపు విలస తామ్రశాసనం. 2. సర్ 134-5 నాటి ముసునూరి కాపయ నాయకుని ప్రోలవరం గురజ శాసనం. 3. సర్ 142-3 నాటి రెడ్డిరాణి అని తల్లి కలువచేరు శాసనం ఆధారాలు. 4. చోడ భక్తిరాజు వేయించిన పెంటపాడు శాసనం. 5. రేచర్ల వెలమనాయకుల పిల్లల మర్రి గణపవరాల శాసనాలు. కాని ఏ శాసనాల వల్ల కూడా ముసునూరి వంశములాలు కాని ప్రోలయ కాపయనాయకుల గురించి వివరాలు కాని పూర్తిగా తెలియడం లేదు. నాణాలు. ముసునూరి నాయకుల నాణాలేవీ లభించలేదు. సాహిత్యాధారాలు. వెలుగోటివారి వంశావళి గ్రంథం ముసునూరి నాయకుల గురించి కొంత సమాచారాన్ని ఇస్తున్నది. నిర్మాణాలు. కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గరిలోని ముసునూరు గ్రామంలో కోటగోడల శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 2. ముసునూరి నాయకులు కులం. ముసునూరి నాయకులు చతుర్ధాన్వయులు. కుటుంబం పేరు గోత్రాలను ఆధారం చేసుకుని ముసునూరు నాయకులు కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గరలోని ముసునూరు గ్రామం కమ్మ రైతులని భావయ్య చౌదరి నిర్ధారణ. ముసునూరి నాయకులు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. 3. ముసునూరు వంశం. కాపయనాయకుని ప్రోలవరం శాసనంలో కాపయ కుటుంబీకులు 13 మంది పేర్లు పేర్కొనబడ్డాయి. 1. ముసునూరి ప్రోలయ నాయకుడు. సర్ 132-5-1333. ప్రోలయ తండ్రి పోతినాయకుడు. అతనికి దేవ, కామ, రాజనాయకులనే పెనతండ్రులున్నారు. ఓరుగల్లు పతనానంతరం యవనాక్రాంతమైన ఆంధ్రదేశంలో చెలరేగిన అసంతృప్తి అవకాశంగా తీసుకుని భద్రాచల ప్రాంత మన్యభూముల్లోని గిరివన దుర్గాలను స్థావరంగా ఏర్పరుచుకుని తురుష్కులతో పోరాడినాడు. ఈ పోరాటంలో ప్రోలేకు వేంగి పాలకుడైన వేంగభూపాలుడు తన పెనతండ్రి కొడుకు కాపయ నాయకుడు తోడైనారు. బహుశ ప్రోలయ వేమారెడ్డి కూడా సహకరించి ఉంటాడు. తురుష్కులతో యుద్ధాలు చేసి వారిని ప్రారదోలి గోదావరి ప్రాంతంలో మాల్యవంత పర్వత సమీపంలోని రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించినాడు. ప్రోలయ నాయకుడు తురుష్క దాడుల్లో నష్టమైన అగ్రహారాలతో బాటు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించినాడు. అమలాపురం తాలూకాలోని విలస గ్రామాన్ని భారద్వాజ గోత్రుడైన అన్నయ్య కుమారుడు వెన్నయ్యకు చంద్రగ్రహణ కాలంలో దానం చేసినాడు. ప్రోలయ నాయకుడు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు. రైతులపై విధించిన పన్నులను రద్దు చేశాడు. ఉత్తరాంధ్రపై కళింగులు దండెత్తగా వారిని ఎదుర్కొనే సందర్భంలో ప్రోలయ నాయకుడు యుద్ధభూమిలో మరణించాడు. 2. ముసునూరి కాపయ నాయకుడు. సర్ 133-5-1368. 1336లో ఓరుగల్లుపై దండెత్తి ముస్లిం గవర్నర్ మాలిక్ మక్బుల్ను ఓడించి తరిమివేశాడు. ఆంధ్రసురత్రాణ ఆంధ్రదేశాధీశ్వర బిరుదులను పొందాడు. తన అధీనంలో ఉన్న ఓరుగల్లు రాజ్య రక్షణకు కాపయనాయకుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఓరుగల్లు కోటను పునరుద్ధరించి రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి రాజబంధువులను, తనకు విశ్వాసపాత్రులైన వారిని రాజ్యపాలకులుగా ఉన్నత పదవుల్లో నియమించాడు. కోరుకొండ దుర్గాన్ని నిర్మించి కూనయ్య నాయకుడిని రాజప్రతినిధిగా నియమించాడు.
కాపయ నాయకుడు దక్కన్లో మిగిలి ఉన్న తుగ్లక్ సామ్రాజ్యంపై మరొక తిరుగుబాటు ఉల్లావుద్దీన్ మహమ్మద్ షా నాయకత్వంలో స్వతంత్ర బహమనీ 1341 రాజ్యస్థాపనకు దారితీసింది. కాపయ నాయకుడు బహమనీ రాజ్య స్థాపనకు హసన్గంగుకు సహకరించాడు. ఈ స్నేహం ఎంతో కాలం నిలవలేదు. బహమనీ సుల్తానులకు దక్షిణాపథంలో ఇస్లాం అధికార విస్తరణే లక్ష్యం అయింది. కానీ కాపయ నాయకుడు బహమనీ సుల్తాన్ హసన్ గంగు బహమన్ పంపిన సికిందర్ ఖాన్ చేతిలో ఓడిపోయాడు. దాంతో నిజామాబాద్ జిల్లాలోని కౌలన్ దుర్గాన్ని అపార ధనరాశులను సుల్తానుకు సమర్పించుకున్నాడు. కాపయ కుమారుడైన వినాయక దేవుడిని బహమనీ సుల్తాన్ మహ్మద్ వధించాడు. దీంతో కాపయ నాయకుడు తన రాజధానిని రేఖపల్లి నుంచి వరంగల్కు మార్చాడు. బహమనీల దండయాత్రలో 3 సార్లు సంధి చేసుకుని కోటలను, నగదును కాపయ నాయకుడు చెల్లించవలసి వచ్చింది. అదే సందర్భంలో కాపయ నాయకుడు ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కళింగ గంగులు దండయాత్ర చేసి ఆక్రమించారు. సైన్యాలు వెనుతిరగగానే మంచుకొండ, కొప్పుల వంశాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఉత్తరాంధ్రలో రెడ్ల అధికారం నెలకొన్నది. ఆ సమయంలోనే తెలంగాణలో రేచర్ల వెలమ సింగనాయుడు విజృంభించాడు. రేచర్ల సింగముని కుమారుడైన అనవోతానీడు భీమవరం యుద్ధంలో క్రీ.స 1367 నుంచి 68 వరకు మధ్య జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడిని వధించి ఓరుగల్లు, భువనగిరి దుర్గాలను ఆక్రమించాడు. కాపయ నాయకుడు మరణించాడు. దాంతో ముసునూరి వారి పాలన ముగిసింది. కాపయనాయకుడి కాలంలోనే మడికిసింగన సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించాడు. క్వశ్చన్ నంబర్ 1 కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? అప్పస్క్ గ్రూప్ 2 2023. 1 ప్రోలయ నాయకుడు, 2 రేచర్ల సింగమ నాయకుడు, 3 ప్రోలయ వేమారెడ్డి, 4 వేంగభూపాలుడు. సమాధానం 1 ప్రోలయ నాయకుడు. ఆంధ్రదేశంలో మొదటిసారిగా తురుష్క పాలనను ప్రతిఘటించినవారు ముసునూరి నాయకులు. ముస్లింల కబంధ హస్తాల నుంచి ఆంధ్రదేశానికి విముక్తి కలిగించడానికి ముసునూరు నాయకులు విమోచనోద్యమాన్ని ప్రారంభించారు. క్వశ్చన్ నంబర్ 2 రేకపల్లి ఏ రాజవంశానికి రాజధాని? అప్పస్క్ గ్రూప్ 2 2017. 1 రేచర్ల, 2 మంచుకొండ, 3 సంగమ, 4 ముసునూరి. సమాధానం 4 ముసునూరి. ముసునూరి ప్రోలయ నాయకుడు తురుష్కులతో యుద్ధాలు చేసి వారిని ప్రారదోలి గోదావరి ప్రాంతంలో మాల్యవంత పర్వత సమీపంలోని రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించినాడు. ప్రాక్టీస్ బిట్స్. క్వశ్చన్ నంబర్ 1 ముసునూరి నాయకులకు వారి స్వగ్రామం ముసునూరు పేరు మీదే వారి ఇంటి పేరు వచ్చిందని పేర్కొంటున్న శాసనం? ఏ. విలాస తామ్ర శాసనం, బి. కలువచేరు శాసనం, సి. పెంటపాడు శాసనం, డి. ప్రోలవరం శాసనం. సమాధానం ఏ. విలాస తామ్ర శాసనం. ముసునూరి ప్రోలయనాయకుడు 14వ శతాబ్దపు విలస తామ్ర శాసనం వేశాడు. క్వశ్చన్ నంబర్ 2 కింది శాసనాలను అవివేసిన వారితో జతపరచండి. శాసనం వేయించినవారు: 1 విలాస తామ్ర శాసనం, ఏ. కాపయ నాయకుడు. 2 కలువచేరు శాసనం, బి. చోడభక్తిరాజు. 3 పెంటపాడు శాసనం, సి. ప్రోలయ నాయకుడు. 4 ప్రోలవరం శాసనం, డి. అనితల్లి. ఏ. 1 మెనస్ ఏ, 2 మెనస్ బి, 3 మెనస్ సి, 4 మెనస్ డి, బి. 1 మెనస్ సి, 2 మెనస్ డి, 3 మెనస్ బి, 4 మెనస్ ఏ. సి. 1 మెనస్ బి, 2 మెనస్ సి, 3 మెనస్ ఏ, 4 మెనస్ సి, డి. 1 మెనస్ సి, 2 మెనస్ ఏ, 3 మెనస్ డి, 4 మెనస్ బి. సమాధానం బి. 1 మెనస్ సి, 2 మెనస్ డి, 3 మెనస్ బి, 4 మెనస్ ఏ. 1 ముసునూరి ప్రోలయనాయకుని 14వ శతాబ్దపు విలస తామ్ర శాసనం. 2 క్రీ.సెబ్ 1345 నాటి ముసునూరి కాపయనాయకుని ప్రోలవరం గురజా శాసనం. 3 క్రీ.సెబ్ 1423 నాటి రెడ్డిరాణి అని తల్లి కలువచేరు శాసనం. 4 చోడ భక్తిరాజు వేయించిన పెంటపాడు శాసనం.
ముసునూరి నాయకుల చరిత్ర నిర్మాణానికి లభించిన శాసనాధారాలు. క్వశ్చన్ నంబర్ 3 ఓరుగల్లు విజయం తర్వాత కోటలోకి ప్రవేశించి ఏ బిరుదులతో కాపయ్య నాయకుడు సింహాసనం అధిష్ఠించాడు? ఏ. ఆంధ్రసురత్రాణ. బి. ఆంధ్రాధీశ్వర. సి. ఏ. బిడి ఏది కాదు. సమాధానం సి. ఏ. బి. క్వశ్చన్ నంబర్ 4 తురుష్కల నుంచి రాజ్య విముక్తి పొందిన తరువాత నష్టపోయిన అగ్రహారాలతో పాటు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి రైతులపై పన్నులను రద్దు చేసిన వారు ఎవరు? ఏ. ప్రోలయ నాయకుడు. బి. అనపోతనాయుడు. సి. కాపయనాయకుడు. డి. కూనపనాయుడు. సమాధానం ఏ. ప్రోలయ నాయకుడు. క్వశ్చన్ నంబర్ 5 కాపయ్య నాయకుని సమకాలీన రాజులు ఎవరు? 1. పద్మనాయకులు. 2. విజయనగర రాజులు. 3. రెడ్డి రాజులు. 4. ఢిల్లీ సుల్తానులు. 5. బహమనీ సుల్తానులు. ఏ. 1, 2, 3. బి. 2, 3, 4. సి. 3, 4, 5. డి. 1, 2, 3, 4, 5. సమాధానం డి. 1, 2, 3, 4, 5. క్వశ్చన్ నంబర్ 6 ముసునూరి నాయకరాజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడే సమకాలీన రచనలేవి? ఏ. పెరిస్టా రచనలు. బి. వెలుగోటివారి వంశావళి. సి. ఏ. బిడి ఏవి కాదు. సమాధానం సి. ఏ. బి. క్వశ్చన్ నంబర్ 7 ముసునూరి ప్రోలయ నాయకుడు తురుష్కులతో యుద్ధాలు చేసి గోదావరి సమీపంలో మాల్యవంత దగ్గర ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు? ఏ. మహబూబ్ నగర్. బి. రేఖపల్లి. సి. విలాస. డి. ఓరుగల్లు. సమాధానం బి. రేఖపల్లి. క్వశ్చన్ నంబర్ 8 కాకతీయుల నాటి నాయకులందరూ ప్రతాపరుద్రుడిని సేవించినట్లే కాపయ్య నాయకునికి సేవలందించేవారని వర్ణించిన శాసనం? ఏ. కలువచేరు శాసనం. బి. పిల్లలమరి శాసనం. సి. ఆర్యావటి శాసనం. డి. గణపేశ్వర శాసనం. సమాధానం ఏ. కలువచేరు శాసనం. క్వశ్చన్ నంబర్ 9 కాపేనాయకుని కాలంలో స్థాపించబడిన రాజ్యాలు ఏవి? 1. రేచర్ల పద్మనాయకులు, సింగమనాయకుడు. 2. కొండవీడు రెడ్డి రాజులు, ప్రోలయ వేమారెడ్డి. 3. విజయనగర రాజ్యం, హరిహర బుక్కరాయలు. 4. బహమని రాజ్యం, హసన్గంగు. ఏ. 1, 2, 4. బి. 1, 2, 3, 4. సి. 1, 3, 4. డి. 1, 2, 3. సమాధానం బి. 1, 2, 3, 4. క్వశ్చన్ నంబర్ 10 విమోచనోద్యమంలో ప్రోలయ నాయకునికి సహకరించినవారు? 1. ప్రోలయ వేమారెడ్డి. 2. రేచర్ల సింగమ నాయకుడు. 3. వేంగి భూపాలుడు. 4. ముసునూరి కాపయ్య నాయకుడు. 5. మంచుకొండ గణపతి నాయకుడు. ఏ. 1, 2, 3. బి. 1, 3, 4. సి. 1, 2, 3, 4, 5. డి. 3, 4, 5. సమాధానం సి. 1, 2, 3, 4, 5. క్వశ్చన్ నంబర్ 11, 20 కాపయ్య నాయకుడిని అనుమగంటి పురవరాధీశ్వరుడు అని పేర్కొన్న శాసనం? ఏ. గణపేశ్వర శాసనం. బి. పిల్లలమరి శాసనం. సి. ఆర్యావటి శాసనం. డి. కలువచేరు శాసనం. సమాధానం ఏ. గణపేశ్వర శాసనం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.